హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినీనండి. ఇదైతే శుక్రవారం రోజండి. ఈ పూజ చేసుకుంది నేను. అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అవతారం కదండీ ఈరోజు. అందుకే మార్నింగ్ 3 గంటలకే లేచానండి. లేచి చక్కగా స్నానం అది చేసుకొని, ఇంట్లో కూడా క్లీన్ చేసుకున్నానండి. ఫస్టే ఇంట్లో క్లీన్ చేసుకొని, స్నానం చేసుకున్నాను. ఇంకా బయటికొచ్చానండి. ఈరోజు నేను నల్ల చీర కట్టుకున్నానండి. ఎందుకంటే, ఇంకా కొన్ని చీరలు ఐరన్‌లో లెవ్వండి. కొద్దిగా కాటన్‌గా కట్టుకోవాలనుకున్నాను. ఇంకా తర్వాత ఒకవేళ ఇదంతా పూజ చేసేటప్పటికి ఇంకేదన్నా నేను మొత్తం చీరంతా తడిచిపోతే తీసేసి వేరేది కట్టుకోనన్నా తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటానులే అనుకున్నానండి. ఎట్లాగో లేట్ అవుతుంది బయట చాలా. లేట్ అవుతుంది కాబట్టి ఇంకా తడిచిపోతుందేమో అంత కడుగుతున్నాను కదా చీర మీద అని అనుకున్నానండి. అందుకే ఈ నల్ల చీర కట్టుకున్నాను. ఏమీ అనుకోవద్దండి. మనకెప్పుడూ కూడాను బ్లౌజులు ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయండి. నాకైతే అదే ప్రాబ్లమ్ ఉంటది ఎప్పుడు కూడా. ఇంక టైట్ అయితాయి, లూజ్ అవుతాయి. ఇంక అంతేనండి. ఒక ఏజ్‌కొచ్చినంక నాకైతే ఇలాగే జరుగుతూ ఉంటాయి. అందుకే టైంకి ఏది దొరికితే ఇంక అదే వేసుకుంటానండి. చాలా చీరలున్నాయి. నాకైతే మాత్రం కట్టుకున్నాను, అన్నీ కట్టుకున్నాను. చాలా చీరలైతే మాత్రం మంచి మంచి చీరలే నా వల్ల అయినంత, నా బడ్జెట్‌లో అయినంత నేనైతే కట్టుకున్నానండి. చీరలైతే నేను ఎక్కువగా కట్టుకోవట్లేదు. బయటికెళ్ళట్లేదు. అందుకనే ఇంక కరోనా తర్వాత చాలా నేను తగ్గించుకున్నానండి. చీరలు కట్టుకోవడం గానీ, ఫ్రీగా ఉండటానికి ఇంకా నైటీ పొద్దంతా పనుంటదండి నాకైతే. ఆ పని మీద నైటీలోనే చేసుకుంటాను. ఇక పూజ చేసుకున్నా, ఎప్పుడన్నా నైటీ మీద చేసుకున్నా కూడా నేను మాత్రం చున్నీ యేసుకుంటా అండి. కంపల్సరీ చున్నీ యేసుకొనే చేసుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు శుక్రవారాలు, ఏదైనా ఏకాదశి, పండుగలు ఉన్నప్పుడు మాత్రం చీర కట్టుకుంటానండి. కంపల్సరీగా కట్టుకుంటాను. చీర కట్టుకుంటే పనికి ప్రాబ్లమ్ అవుతూ ఉంటదండి నాకు. అందుకే పూజ చేసే ముందు కట్టుకుంటానింకా. నైటీ మీద అన్ని పనులు చేసుకొని, తర్వాత మాత్రం చీర కట్టుకొని, పూజ చేసి మళ్ళీ ఇంకా మార్చుకుంటానండి. ఇంకా ఫ్రీగా ఉండాలనిపిస్తదండి. కొంచెం చెమట పడుతూ ఉంటది మనకి. బాడీ కొంచెం హెవీగా ఉంటే, ఆ ప్రాబ్లమ్స్‌కి వేసుకోనండి. మా వారైతే నేను రోజు చీరలు కట్టుకోవాలనే ఉంటదండి ఆయనకైతే. నాకు ఎక్కువ కాటన్ చీరలు, మెత్తటి చీరలు, కోటా కాటన్ అలాంటియి నేను లైట్ వెయిట్ చీరలు మాత్రమే ఇష్టపడతానండి. ఎక్కువ నేను వేరే పూనం చీరలు అలాంటియి కొంచెం మెత్తగా ఉండాలండి చీర. బాగా జాలీగా కనపడకుండా అలాంటివి వేసుకోవడం అలవాటయిపోయిందండి. ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత మనం కూడా ఎలాంటిది కట్టాలో ఇంకా అలాంటిది చాలా మందికైతే ఇష్టముంటది కాటన్. కొంతమందికి ఇష్టం ఉండదండి. నాకైతే మాత్రం కాటన్ బాగా ఇష్టముంటదండి. కాటన్‌లో మెత్తగా ఉండాలండి. గట్టిగా ఉంటే నాకస్సలు నచ్చదు. ఇంకా పట్టు చీరలు కట్టుకున్న పని చేయలేమండి మనము. ఇంక ఇలాంటప్పుడు మాత్రం ఇలాంటి చీరలైతే కట్టుకుంటానండి. నన్నేమనుకోవద్దు. ముందే చెప్తున్నాను. అందుకనే మీరు ఒక పూజ చేశాను నేను. నేను శనివారం వ్రతం చేసుకున్నప్పుడు ఒకసారి వ్రతం కాదు. నేను 7 శనివారాలు వ్రతం చేసుకున్నట్టే ఒక పూజ పెట్టుకున్నాను స్వామివారికి. 7 దీపాలతో పెట్టుకున్నప్పుడు చెప్పారు, "ఈ చీర కట్టుకుంటే నల్ల చీర ఎలా కట్టుకున్నారు? కట్టుకొని చేయకూడదు కదా!" అనని చెప్పారు. నేను అలాంటివి ఎక్కువ నేను పట్టించుకోనండి. నలుపు, తెలుపు అంటే నలుపు, తెలుపు ఏమున్నదండి? ఏమీ లేదు. కాకపోతే కొంతమందికి ఇష్టముండదు, కట్టుకోరు. నేను అలాంటివేమీ పట్టించుకోను. ఒక్కొక్కసారి నేను దీపారాధన వస్తువులన్నీ నేను ముందు రోజు క్లీన్ చేయకుండా ఉన్న గురువారం, శుక్రవారం క్లీన్ చేసేవి ఉంటాయండి. నేను ప్రతిరోజు క్లీన్ చేసుకొని ఉంటాయి చాలా. ఆ రోజు కూడా క్లీన్ చేస్తానండి నేను. శుక్రవారం రోజు మందిరం దులపను కానీ వస్తువులైతే చక్కగా క్లీన్ చేసుకుంటానండి నేను. ఆ అలవాటైతే నాకుంది. నేను అలాంటివేమీ పట్టించుకోనండి. ఇలా చక్కగా గడపలు పూజించుకుంటానండి. పొద్దున పూట చక్కగా పసుపు పెట్టి, ఇలా మనము ఈ పని చేస్తుంటే మీకేమనిపిస్తుందో చూసేవాళ్ళకి కానీ, నాకైతే సంబరమండి ఇలాంటి పనులు చేసుకోవాలి. పొద్దున్నే ఎటువంటి డిస్టర్బ్ ఉండదండి ఆ 3 గంటలకు. ఎంత బాగా చేయాలనిపిస్తదంటే, ఇంకా పనుంటే చేయబుద్దవుతదండి. ఒళ్ళు తర్వాత అలసిపోతది నాకు కానీ, ఇప్పుడు చేసేటప్పుడు మాత్రం సంబరంగా చేసుకుంటానండి. మనకు కావాల్సిందంతే దైవభక్తితోటి ఉన్నప్పుడు, మనం ఎటువంటి పనులైనా మన ఇంటి మీద ప్రేమ ఉంటే, ఏ పనైనా భారం అనిపిచ్చదండి. ఇది మన వాళ్ళకే చేస్తున్నాము, మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాము అన్నప్పుడు మనకు బాధ ఎటువంటిది ఉండదండి. అది ఉన్నా కూడా అంత అనిపిచ్చదు మనకి. ఉంటది ఒంట్లో ప్రతి వ్యక్తికి బాధలుంటాయండి. అది మాత్రం మన ఫ్యామిలీ కోసం చేస్తున్నాము అన్నప్పుడు మాత్రం ఏది ఉండదండి. ఇలా అయితే చక్కగా గడప పూజ చేసుకోవాలి. ఇవాళ పిండి దీపారాధన చేసుకోవాలి మంచిగా అనుకున్నానండి. గడప దగ్గరైతే నేను పిండి దీపారాధన అమ్మవారికి గడప పూజే నాకు అవసరంగా చేసుకున్నా అండి. ఈరోజు మాత్రం లేట్ అయినా పర్వాలేదు. తెల్లారుతదండి ఎట్లైనా నాకు తెలుసు. నేను చేసే పనికైతే తెల్లవారుతది. అది ఎలాగైనా అయినా పర్వాలేదు, లేట్‌గా చేసుకుంటాను లోపల. కానీ బయట మాత్రం గడపమ్మకైతే పూజ చేసుకోవాలి. ఇలా శుక్రవారం రోజు నేను దీపాలు పెట్టి చేసుకోవాలి అనుకున్నానండి. అనుకున్నట్లే చక్కగా పూజనైతే చేసుకున్నానండి. శుక్రవారం రోజు అన్ని రోజులు చేస్తాను కదండీ! నేను అన్ని రోజులు రంగులు వేసుకుంటాను చక్కగా.
ప్రతిరోజు చేసుకుంటాను కానీ శుక్రవారం రోజు ఎందుకో అండి అదొక ఎనర్జీ ఉంటదండి. అందులో నేను స్నానం చేసుకొని అంటే నేను బ్రష్ చేసుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా వచ్చి బొట్టు పెట్టుకొనొచ్చి నేను గడప పూజిచ్చేస్తా అండి. మామూలుగా ఉన్నప్పుడు పూజిచ్చేస్తాను. ఏదైనా పండగున్నప్పుడు మాత్రం పూజించనండి. పండగ ఉంటే మాత్రం పూజించను. స్నానం చేసుకొని చీర కట్టుకొనే చేస్తానండి. కానీ నేను ఒట్టప్పుడు మాత్రం మామూలుగా నేను కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి బ్రష్ చేసుకుంటాను కాబట్టి నేను గడప పూజించుకుంటానండి. ప్రాబ్లమ్ లేదు. ఇంకా పండగ రూపాలలో అట్లా చేయకూడదండి. మీరు అడిగారు ఒకరు క్వెషన్ అడిగారండి ఇలాగా మీరు బ్రష్ చేసుకొని గడప పూజిచ్చేస్తారా? లేదా స్నానం చేసుకొనే చేస్తారా అని. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా వీలైనప్పుడు చేసుకుంటానండి. కానీ పండగలు, ఏకాదశులు అట్లా ఉన్నప్పుడు మాత్రం నేను ముట్టుకోనండి. మామూలుగా ఉన్నప్పుడు మనకు శుక్రవారము, మంగళవారము నేను ఎప్పుడూ నీళ్లు చల్లుతూ ఉంటే నా గడపకు నీళ్లు పడుతూనే ఉంటాయండి. నేను మంగళవారము, శుక్రవారము అని మీకు చూపెడతాను. అసలు మధ్యలో కూడా నేను పెట్టాల్సుంటది. కంపల్సరీ మధ్యలో గూడా బొట్లు పెట్టుకుంటూనే ఉంటాను. గడప పూజిస్తూనే ఉంటాను నేను. అలుకు చల్లినట్టు చల్లుతాను కదండీ! వాటర్ తోటి ఆ బొట్లన్నీ పోతాయి. అవి పోతే నాకు సంబరం అనిపియదు. మంచిగా అనిపియదు. నేను చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపలెప్పుడూ బొట్టుతోటి ఉంటేనే నాకు అందంగా కనపడ్డట్టు ఉంటాయి. ఎందుకో తెలీదండి. బొట్లు కొంచెం ఎండిపోయినా కూడా నాకు అట్లా మంచిగా అనిపియదు. శుక్రవారం చేసుకున్నాం కదా! మళ్ళీ శుక్రవారం చేసుకుందాంలే అన్నట్టు కాదండి. మధ్యలో మంగళవారం చేస్తాను, ఇంకా మధ్యలో చేస్తాను, ఇంకా అవుతూనే ఉంటాయండి. నాకైతే అట్లాగా అవుతూనే ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం అండి. జల్లుతోటి కూడా గడప మీద పడుతూ ఉంటది. ముందుకు ఎంతుందండి ప్లేస్ ఎక్కువ లేదు కదండీ! అదంతా జల్లొస్తది లోపలికి. అప్పుడప్పుడు ఎక్కువొచ్చినప్పుడు వస్తదండి. తక్కువగా ఉన్నప్పుడు రాదు. ఇక తులసిదైతే మీరు చెప్పనే వద్దండి. నేను ఇవాళ పూజిచ్చాననుకోండి, చక్కగా వర్షం వస్తే పోతది. పోయినా నేను మళ్ళీ పూజించుకుంటాను. అది మాత్రం మీకు శుక్రవారం పూజించినట్టు శనివారం అది కనపడుతది. నేను శనివారమైనా, శుక్రవారమైనా కంపల్సరీ వర్షం రాని, వరదే రానివ్వండి, నేను మాత్రం తులసమ్మనైతే కంపల్సరీ పూజించుకుంటాను. ఇంకా ఆ బొట్లు తెల్లారిపోయాయనుకోండి, ఆదివారం కూడా పూజిచ్చేస్తాను. అలాగా వర్షం వస్తే. ఈ ఇబ్బందులుంటాయండి. ఇవాళ మాత్రం ఏదన్నా రంగోలి వేసుకుందామంటే గాలొస్తుందండి. మామూలు గాలి కాదు. వర్షం వస్తుంది. ఒకటే వర్షం అండి. ఈ వర్షంలో నేను ఈ పని చేసుకుంటున్నానండి ఈరోజు. మా వారైతే "వర్షంలో చేస్తున్నావమ్మా పనులు. ఎందుకు? అది తగ్గినంక చేసుకో. నీకు పూజకి లేట్ అవుద్ది అంతే గదా ఇంట్లో. ఏం కాదమ్మా 8, 9 లోపు అంతా చేసేసుకుందులే ఇంట్లో అయిపోతది." అంటే "అట్లా కాదు నేను లేస్తాను చేసుకుంటాను" అని చెప్పి ఇటు వర్షం వస్తుందండి. నేనిప్పుడు పని చేస్తుంటే వర్షం వస్తుంది. తులసి దగ్గర పైన మెట్ల నుంచి నీళ్లు పక్కకి వెళ్తూనే ఉన్నాయండి. ఇంకా అలాగే నేను తులసి దగ్గర ముగ్గేసినా గూడా మళ్ళీ ఏసినా అండి. ఎందుకనంటే అది పోయింది. మళ్ళీ ఇంకా ఆ మెట్లకి నుంచి వాటర్ వస్తుంటాయి. కొద్ది కొద్ది జల్లులు పడ్డట్టే పడింది. మళ్ళీ పెద్దగా పడిందండి వర్షం. ఇలా ఉందండి నా పరిస్థితయితే మాత్రం. ఇలా గడపలకైతే చక్కగా పూలు పెట్టుకున్నా అండి. మా వారు తెచ్చిచ్చారు గురువారం రోజు చాలా పూలు తెచ్చారు. ఇంకా శుక్రవారంకి నీకు చాలా పూలు కావాలి కదమ్మా! అని చెప్పి తెచ్చారు. ఇంకా అవన్నీ పెట్టుకొని చక్కగా పిండి దీపారాధన చేసుకున్నా అండి. ఆహా! నాకైతే ఎంత నచ్చిందో నా గడప, నా ఇల్లయితే. చాలా సంబరంగా ఉందండి. మీకు చెప్తున్నాను నేను. నా సంతోషం నా మాటల్లో కనపడుతుందేమో మీకు నన్ను నచ్చిన వాళ్ళు, నా వ్లాగ్స్ నచ్చిన వాళ్ళకైతే నా సంతోషం తెలిసిపోతుందండి. ఎంత సంబరంగా ఉంటదండి పండగ టైంలో. ఇటు అమ్మవారి పాటలు కూడా కాసేపైతే పెడతారండి. 3 గంటలకే లేచి పెట్టరండి వాళ్ళు. కాసేపైతే పెడతారు. నేను 3 కంటే ముందే లేచానండి. రెడీ అవ్వాలి కదా అని 3 కంటే ముందే లేచి రెడీ అయ్యి బయటకొచ్చేసరికి 3:15 అయిపోయిందండి. ఇంకా అలాగే నేనిలాగా గడపలైతే అలంకరించుకుంటున్నానండి చూడండి.
ఇలా అయితే తులసమ్మ వారిని పూజించుకుంటున్నానండి. అమ్మవారికి పసుపు బొట్టు పెట్టుకుంటున్నాను. ఇలాగా వర్షం వస్తుందండి. అటునుంచి వస్తూనే ఉంది. జల్లు జల్లు కొడుతూనే ఉంది. ఏమీ కాదు ఇంకా పూజించుకోవాలని చెప్పి చక్కగా పూజించుకుంటున్నానండి. ఎందుకంటే మొత్తం ఉన్న బొట్లు గూడా ఉన్నయి కూడా నేను మొత్తం కడిగేశానండి. మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా తప్పదు ఇంకా ఇవాళ శుక్రవారం కాబట్టి వర్షమే రాని, ఏదైనా రాని మళ్ళీ శనివారం రోజు మళ్ళీ పూజించుకుందాంలే. ఇంత పసుపే కదా పెట్టేది. ఎంతసేపటి పని. ఒక 5 నిమిషాలు తలుచుకుంటే పెట్టేస్తానండి. అందుకే నాకు పెయింట్ వేయాలనిపించదండి. ఇలా పూజ చేసుకోవాలి. ఇలా చక్కగా పసుపు పెట్టుకోవాలి తులసమ్మకనేదే నా కోరికండి. ఎక్కడున్నా కూడా ఇంకొకటి తీసుకున్నా కూడా పాలరాతి తీసుకుంటానండి. ఇంకొకటి ఎప్పుడన్నా తీసుకుంటే పాలరాతి తీసుకొని అమ్మవారికి అట్లా కూడా పసుపు పెట్టుకుంటానండి. ఏదొచ్చినా కూడా ఇంకా పెయింట్ మాత్రం వేయనండి. నాకైతే ఇష్టం మా అమ్మవారికి ఇలా బొట్లు పెట్టుకోవాలి. మంచిగా పచ్చగా ఉండాలి. ఎప్పుడూ కూడా కుంకుమతో కళకళలాడుతూ ఉండాలి తులసమ్మ. మేము ఎటు వెళ్ళినా కూడా అండి బయటికి నా పిల్లలు కానీ, నేను కానీ ఎటు వెళ్ళినా అమ్మ తులసమ్మ ఎదురు ఉంటుందండి. నేనెప్పుడు దీపం పెడుతూ ఉంటాను. ప్రతిరోజు పెడతానండి. ఎటన్నా వెళ్ళినా కూడా నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళానంటే నేను ఇంట్లో దేవుడికి నేను మొక్కుకోనండి. నేను తులసమ్మనే మొక్కుకుంటానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి ప్రయాణమైనా, ఏదున్నా కూడా అమ్మవారిని దాటుకొని వెళ్తున్నాను. నేను అంతే సంతోషంగా ఇల్లు చేరుకోవాలని తులసమ్మను మాత్రం నాకేదిచ్చినా, ఇవ్వకపోయినా నేను అది మాత్రం బాగా నమ్ముతానండి. నా పిల్లలు కానీ, మా వాళ్ళు బయటికెళ్తారు రోజు. నేను వాళ్ళెళ్ళేటప్పుడు నేను ఎనక నుంచి దండం ఉంటానండి. అమ్మ తులసమ్మ కాపాడుకుంటుంది. ఏదొచ్చినా కూడా చల్లగా వచ్చేస్తారు నా వాళ్ళు నా ఇంటికి అని నేను అనుకుంటూ ఉంటానండి. మన టైము బ్యాడ్ అయితే భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని ఏమి చేయలేడండి. కానీ మన తృప్తి కోసమేనండి ఇవన్నీ. నా తృప్తి కోసమే నేనిలా చేసుకుంటానండి. మీకేదన్నా ఇలా మాట్లాడుతుందేంటి అని మీకేదన్నా అనిపించొచ్చండి. కానీ నా నమ్మకాలు మాత్రం ఇటువంటియండి. నేను మాత్రం ఇలాగే నమ్ముతానండి. నేను కష్టంలో, సుఖంలో నేను దేవుడిని మాత్రమే కొలుచుకుంటానండి. చాలామందంటారు దేవుడిని నమ్మటం అంటే ఇట్లా పిచ్చిగా మొత్తం దేవుడి మీదే పెడతారా? దేవుడినే నమ్ముతారా? అంటే ఇంకా మనుషులను నమ్మి మనం మోసపోయినప్పుడు అట్లా కుదరదండి మనకి. ఏ మనిషిని నమ్మినా కూడా, ఏది చెప్పినా కూడా మనం ఎటువంటి బాధ వాళ్ళ నుంచి ఎదురైంది, అన్నీ ఏమేమి అనుభవించామో అనుకున్నప్పుడు ఒక్క భగవంతుడే ఉంటాడండి. మన బాధైనా, ఏదైనా చెప్పుకోవడానికి. నాకైతే ఈ భగవంతుడే ఉన్నాడండి. ఏది చెప్పుకున్నా కూడా, నేనేదన్నా తప్పు చేసినా కూడా అక్కడ నేను ఒప్పుకుంటానండి. ఇంకెక్కడ ఒప్పుకుంటామండి మనం ఏదన్నా తప్పు చేస్తే? అందుకే దేవుడి దగ్గర నేను ప్రతీదీ కూడా చెప్పుకుంటాను. నేను ఒప్పుకుంటానండి. నా వల్ల ఏ తప్పు జరిగినా కూడా నేను స్వామివారికి నేను చెప్పుకుంటానండి. నా కులదైవం, నా వెంకటేశ్వర స్వామికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పుకుంటానండి. అంటే నా దుఃఖం సగం అవుతుందండి స్వామివారికి చెప్పుకుంటే. కానీ కన్న తల్లి ఉంటే కన్న తల్లికి చెప్పుకుంటామండి. అన్నీ భర్తకే చెప్పుకోలేమండి మనము. కొన్ని మనం తల్లికి చెప్పుకోవాల్సినవి ఉంటాయండి నిజంగా. ఆ తల్లి లేనప్పుడు మాత్రం భగవంతుడికే చెప్పుకోవాలండి. తల్లి ఉంటే తల్లి కడుపులో పెట్టుకుంటదండి. లేని వాళ్ళు మాత్రం ఇంక భగవంతుడే దిక్కండి. ఇంకెవ్వరూ లేరు. కొన్ని విషయాలు షేర్ చేయలేనివి ఉంటాయండి. మనం ఎవ్వరికీ కూడా అవి కన్నతల్లికి, భగవంతుడికే చెప్పుకునేవి ఉంటాయండి కొన్ని మాత్రం. అలాగని చెప్పి భర్తకు చెప్పలేమని కాదు, ఏది కాదండి. కొన్ని ఉంటాయి. ప్రతి సంసారంలో కూడా కొన్ని ఉంటాయండి. ఆ భగవంతుడిని మాత్రం నేను నిండు మనసుతో నమ్ముతానండి. ఏది ఏమైనా కూడా నాకు దుఃఖమే రాని, సుఖమే రానివ్వండి. ఏది వచ్చినా కూడా భగవంతుడే ఉన్నాడనుకుంటానండి. నేను మాత్రం ఇలాగే అనుకుంటాను. నేను సరోజినిని మాత్రం నేను ఇలాగే నమ్ముతానండి. పూర్తి నమ్మకం మనం ఎవ్వరి మీదన్నా ఒక్కరి మీద పెట్టాలండి. ఆ భగవంతుడు ఏ భగవంతుడైనా మనం ఒక నమ్మకం అయితే భగవంతుడికి నమ్మకంతో ఉండాలండి మనం. ఆ నమ్మకమే మనల్ని గెలిపిస్తుందండి ఎప్పటికైనా కూడా. ఆ భగవంతుడు మనల్ని ఏదో ఒక్కరోజైనా ఆదుకుంటాడండి. చాలు ఆ ఒక్కరోజు ఆదుకున్నా చాలండి. ఎక్కువ కాదు మనకి. చెప్పి రాడండి భగవంతుడు. ఇక్కడ ఆదుకుంటాను, అక్కడ ఆదుకుంటానని అమ్మవారు చెప్పి రాదండి. మనం ఆపదల్లో ఎక్కడైతే బయటపడతామో, అరే! అమ్మవారు మనల్ని దీవించింది, అమ్మ మనల్ని కాపాడింది అన్ ఎవరైనా అంటూ ఉంటారు కదండీ! ఆ భగవంతుడు దయమ్మ నువ్వు చేసే పూజలు కదా! నీ పిల్లల్ని నిన్ను కాపాడతాయమ్మా అని ఎవరైనా అంటూ ఉంటారండి. ఏదన్నా మా ఇంటికి ఆపదొచ్చినప్పుడు. వాళ్ళన్నప్పుడు నాకు తెలుస్తదండి. అప్పుడు ఆ భగవంతుడొచ్చి నన్ను ఆదుకున్నాడు అనుకుంటాను కానీ, నాకు భగవంతుడు ఏమిచ్చాడని నేనెప్పుడూ క్వెషన్ చేయనండి. అది మనం లాభంగా ఎప్పుడూ ఈ పనులు చేయకూడదు. మనం మనసుతో చెయ్యాలి. ఆ భగవంతుడు మనల్ని చూసుకోవాలి. అది ఈ టైమా, ఆ టైమా అనేది ఏమీ లేదండి. దానికి టైములంటూ ఏదీ లేదు. మన తలరాత
ఎట్లా ఉంటే అట్లా జరుగుతూనే ఉంటది. మనం నమ్మాల్సింది మాత్రం భగవంతుడిని మాత్రమే ఇంకా. ఇవి వేరేదైతే నేనేమి చేయనండి. ఇదేనండి నేను చేయగలిగింది. అమ్మవారిని చక్కగా నేను పూజించుకొని చక్కగా నామాలు పెట్టేసానండి. పెట్టేసి తులసి కోటకు నామాలు పెట్టేసి కింద మాత్రం పద్మం వేసుకొని చక్కగా ముగ్గేసుకుంటున్నానండి. ఎప్పుడన్నా పద్మం వేస్తే మాత్రం ఇలా బంధనం వేయాలంటండి. నాకు పెద్దవాళ్ళు చెప్పారు. చెప్తేనే తెలుసండి. నాకు కూడా ఇదివరకు తెలియదండి. ఎప్పుడో తెలుసుకున్నాను. దాదాపు ఎప్పటిదో మాట చెప్తున్నాను. నా వయసులో ఉన్నప్పటి మాట చెప్తున్నానండి. పద్మం ఎక్కడ వేసినా కూడా చుట్టూతా మనము బంధనం వేసేయాలమ్మా అనని చెప్పారండి. అది మాత్రం పాటిస్తాను. ఎవరికైనా చిన్న వయసు వాళ్ళకి తెలియకుండా ఉంటే ఒక్కరికైనా తెలుస్తుంది కదా అని చెప్తున్నానండి. అంటే అందరికీ తెలియదని కాదు. ఎవరైనా చిన్న వయసు వాళ్ళకి తెలియదు కదండీ! ఇట్లా పద్మం వేస్తే బంధనం వేసుకోవాలని. వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నానండి. ఇలా అయితే చక్కగా పూలతో అలంకరించుకున్న ఇవ్వాలైతే చాలా పూలు పెట్టదలుచుకున్నానండి. అన్ని పూలున్నాయి ఇంట్లో. అందుకనే అన్నిటికి ఇలా నిండుగా పెట్టుకుంటున్నానండి. తెల్లవారిందండి. మెల్లమెల్లగా తెల్లవారుతుంది. 5:30 అయిందండి చక్కగా. నేనెప్పుడు మొదలేసానో ఎప్పుడు 5:15, 5:30 ఇట్లా అవుతుందండి టైం మాత్రం. 5:15 అయితే దాటింది. ఏమీ కాదు. కొంచెం వీడియో నీవు ఈ టైంకి చేస్తేనే కొంచెం కనపడతదమ్మా. లేకపోతే ఏం ఇప్పుడు 3 గంటలకండి ఆ లైట్‌కైతే నా పువ్వులు సరిగ్గా కనపడవు. నేను చేసుకున్న పూజ సరిగ్గా కనపడదు. 4:30కి అట్లా ఏమీ కనపడదు. ఒక గంట తర్వాత గడప పూజ ఇచ్చింది కూడా దగ్గరికి తీయాలండి. ఇలా కొద్ది కొద్దిగా తెల్లవారేటప్పటికి చేస్తే వీడియో కూడా బావుంటుంది. మీరందరూ చూడటానికి కూడా బావుంటదన్నట్టుగా నేను అనుకుంటానండి. అందుకనే నా పూజ ఇక్కడ గడప దగ్గర చేసుకుంటున్నానండి. చక్కగా పిండి దీపాలు చేసుకొనొచ్చానండి ఇంట్లోకెళ్ళి. అలా చేసుకొనొచ్చి చక్కగా బయటైతే చేసుకుంటున్నానండి. ఇవాళైతే ఇంట్లో మాత్రం లేట్ అవుతుందండి. దేవుడికి అభిషేకానికి వాటికి కొద్దిగా లేట్ అవుతుంది. అలాగే ఈ గడపమ్మ తల్లి చల్లగా ఉండి నా ఇంటిని దీవిస్తే ఇంతకంటే పెద్ద పూజ నాకు వేరేది లేదండి. నా ఇల్లు, నా గడప అంతే ఇదేనండి నా ప్రపంచం. ఇది చల్లగా ఉంటే చాలండి. అందుకే ఎదురు అమ్మవారు అడుగుపెట్టే నా ఇల్లు ఎదురు ఆమెకు దీపాలతో స్వాగతం పలకాలి. ఈరోజు శుక్రవారం. ఏమో ఏ టైంకొస్తుందో తెలియదు కదండీ! రాకున్నా పర్వాలేదు. వస్తుందనే నమ్మకంతోటే చేస్తాను నేను. అంతే. గాలొస్తుందని ఆ తలుపు ఊరికే ఇటొచ్చేస్తుందండి నేను పూజ చేద్దామంటే. అందుకే బకెట్ పెట్టానండి. బరువు నీళ్లు పోసి బకెట్ పెట్టానండి అక్కడ. తలుపు ఆగటం లేదు. అది మెష్ డోర్ ఆగదు కదండీ! ఇంకా అలా పెట్టి చక్కగా వెలిగించానండి. ఎన్ని అగ్గిపెట్టె పుల్లలు ఖతం చేశానంటేనండి నేను, అది వెలిగించటానికి, దీపం వెలిగించటానికి. అది ఏంటంటే గాలొస్తుందండి. మనం ఏకవత్తి వెలిగించుకున్నా పోతుందండి. ఇంక తర్వాత అగ్గిపెట్టె ఉపయోగించానండి. ఇంక లాభం లేదనని చెప్పి ఎన్ని పుల్లలు పోయాయోనండి. గాలొస్తుంది. ఏమీ లేదు. ఆ గాలి వల్ల వెలగటం లేదండి. అందుకే ఇంకా ఏకవత్తితో వెలిగించలేని కష్టం. ఇంక ఇలా వెలిగించుకుంటూను ఇంక అగ్గిపెట్టెతోటే పెట్టేసానండి దీపాలు మాత్రం. ఇలా చూడండి చక్కగా దీపాలు పెట్టుకొని పిండి దీపాలు అమ్మవారికి ఇలా చక్కగా పువ్వులు పెట్టుకుంటున్నానండి. అమ్మవారికైతే చక్కగా బెల్లం పుట్నాలు పెట్టుకున్నానండి. కొంచెం పాలు మాత్రం పెట్టానండి నైవేద్యంగా. ఇలా చక్కగా పూజనైతే చేసుకొని సాంబ్రాణి పెట్టానండి. మంచిగా గడపకి పెట్టుకోవాలండి. చాలా మంచిది మనకు శుక్రవారం రోజు గడపకి సాంబ్రాణి ఇవ్వాలండి. పైన ఇవ్వాలండి. కింది నుంచి పై వరకు చుట్టూతా ఇవ్వాలండి. మన గుమ్మానికి మొత్తం ఇవ్వాలండి. చక్కగా దీపారాధన చేసుకొని చక్కగా దండం పెట్టుకున్నానండి. ఆ గడపమ్మనైతే పసుపు, కుంకాలేసి దండం పెట్టుకున్నానండి. దీపారాధన చేసుకొని
ఇలా అయితే చక్కగా ధూపం పెట్టుకొని గడపకు ఉన్న దీపాలండి మళ్ళీ నేను ధూపం పెట్టేటప్పటికే వెళ్ళిపోయాయండి. కొండెక్కాయి 2 కూడాను. ఇంకెలాగా అయ్యో! ఈ గాలికి ఉండటం లేదే అని బాధనిపించిందండి. మళ్ళీ వెలిగిచ్చాను. అప్పుడే వెలిగిచ్చాను కదండీ! ఇంకా వెలిగించాలనిపించింది. ఏమైనా కానీ వెలగాలి ఇవి అనని చెప్పి వెలిగించానండి. తర్వాత ఆ బకెట్ కొంచెం ముందుకు పెట్టి అటునుంచి గాలి రాకుండా ఇంకో బకెట్ పెట్టానండి అటు సైడు. డోర్ అవతల పెడితే ఇంకా గాలి రాలేదండి. కొండెక్కేదాకా దీపాలైతే మీకు చూపెట్టాను కదండీ! తర్వాతయితే కొండెక్కేదాకా అస్సలు పోలేదండి దీపాలు. ఈ ఒక్కసారి వెలిగించాను. తర్వాతయితే మంచిగా ఎంత గాలొచ్చినా పోలేదండి. నాకు మంచిగా అనిపిస్తదండి. నిండుగా దీపం పూర్తిగా వెలిగితేనే మంచిగా అనిపిస్తదండి. మధ్యలో వెలిగించాను. ఇంకేమీ కాదండి. భగవంతుడే ఉన్నాడు. అవి పోయినా కూడా మధ్యలో పూజంతా అయిపోయిన తర్వాత అవి నేను చూసానండి. అయ్యో! 2 గాలొచ్చి ఇంక పోతున్నాయి. ఇంక తప్పదు ఇంకా మళ్ళీ వెలిగిస్తానని వెలిగించి దండం పెట్టుకున్నానండి. ఇంకా కొండెక్కే వరకైతే ప్రశాంతంగా నా దీపాలైతే చూస్తూ ఉంటే నాకే మంచి కళగా అనిపించిందండి ఇల్లు. నాకు దిష్టి తగులుతుందేమో నా ఇల్లు చూసి అన్నట్టుగా నాకు కాసేపు అనిపిస్తదండి. మీరేమీ అనుకోవద్దు. మీతో మాత్రమే చెప్పుకోగలను నేను. చూడండి ఇంత కళకళగా ఎవరి గుమ్మాలైనా చూస్తే ఎంత మంచిగా పచ్చగా ఉన్నాయి అనిపిస్తదండి. ఎవ్వరి గుమ్మం చూసినా నాదే కాదండి. ఎవరి గుమ్మాలు చూసినా కూడా నాకింత కళకళలాడుతూ ఉంటే నేను దండం పెట్టుకుంటానండి. నా మనసులో మాత్రం దండం పెట్టుకుంటాను. ఎవ్వరి గడపలైనా కూడా అమ్మ గడపమ్మ తల్లి ఎంత చక్కగా పూజ పెట్టారు. కార్తీక మాసంలో పెడతారండి అందరూ. నిజంగా చూస్తే నాకైతే తృప్తిగా అనిపిస్తదండి. నేను ఎన్ని చేసినా కూడా ఇంకెవరియన్నా చూస్తే మాత్రం నాకు సంబరంగా ఉంటదండి. ఎంత బాగా చేస్తున్నారని. ఇలా తులసమ్మకు కూడా చక్కగా పెట్టుకున్నానండి. మనము కొంచెం గడపమ్మకు ఇప్పుడు కప్స్ ఉంటాయి కదండీ! మన సాంబ్రాణి కప్సు. వాటిలో మాత్రం కొంచెం జవ్వాది, కొంచెం దశాంగము ఉంటే వేస్తే ఎంత సువాసనండి. బయటైతే ఇంత సువాసనొస్తుందంటే నేను ఆ కప్స్ పెట్టిన తర్వాత గడపకి ఆహా! ఎంత బాగా అనిపించిందండి. పొద్దున్నే తెల్లవారుతుంటే ఆ దశాంగం వాసన, కొంచెం జవ్వాది చాలా మంచి స్మెల్ ఉంటాయండి. ఆ సాంబ్రాణి కప్‌లో ఇచ్చి పెట్టండి మీరు శుక్రవారం రోజు ఇస్తే మాత్రం ఇంట్లో అయినా సరే. ఇంట్లో చక్కగా మూల మూలలు ఇవ్వండి. చాలా మంచిదండి పెట్టుకుంటే అలాగా. అమ్మ తులసమ్మ దగ్గరికొచ్చానండి ఇప్పుడు పూజకి. అమ్మకు కూడా దీపారాధన చేసుకునేటప్పటికి చక్కగా ఆరైపోయిందండి. సూర్యోదయం అయితే కాలేదండి. చక్కగానైతే ఆరైంది. సూర్యోదయం అవ్వలేదండి ఇంకా. నేను చూసాను, టైం చూసాను. సూర్యోదయం కాలేదు. ఇంకా ఆ రోజు సూర్యుడు కొంచెం లేట్‌గా వచ్చాడండి. ఎందుకనంటే మబ్బులున్నాయి. వర్షం వస్తుంది కదండీ! ఆ వర్షానికి సూర్యుడు మాత్రం కనపడలేదండి. కానీ సూర్యోదయం కాలేదు. నేను టైం చూసుకున్నానండి. సూర్యోదయం కంటే ముందే నేను గడపమ్మకు పూజ చేసుకొని, తులసమ్మకు పూజ చేసుకుంటే నాకంతే చాలనుకున్నానండి. ఇంకా ఆ టైం అయితే నాకు చక్కగా సరిపోయిందండి. బయటైతే మాత్రం ఎంత బాగా పూజ చేసుకున్నానండి నేనైతే. అమ్మ తులసమ్మకైతే శుక్రవారం రోజు ఇలా బొట్లు పెట్టుకొని, ఉన్న పువ్వులన్నీ చక్కగా అలంకరించి, మంచిగా దీపారాధన చేసుకొని, ఇంత తృప్తిగా నేను దండం పెట్టుకుంటే నాకంతే చాలండి. మీలో ఎవరైనా మీ ఇంట్లో మీకెలా చేయాలనిపిస్తది, ఏంటి అనేది నాతో పంచుకోండి. మీ పూజలు గానీ, మీదేదైనా నేను చేసే పూజ ఏదైతే మీకు నచ్చుతుంది, ఇంకెలా చేసుకో అక్క నువ్వు ఇలా చేసుకో అంటారా? లేదా ఆంటీ అంటారా? ఏదైనా అనండి. కానీ ఎలా చేసుకోవాలో నాకేమన్నా తెలియనియి ఉంటే తెలుసుకుంటాను కదండీ! ఇక్కడ తులసమ్మ దగ్గర మాత్రం కొంచెం అగరబత్తులు వెలిగించుకొని దీపారాధన చేశానండి. అగ్గిపెట్టెతో నేను ఈ మధ్య అంటే ముందు మాత్రం మా అమ్మ కానీ ఎవరు చేసినా అగ్గిపెట్టెతోటే చేసేవాళ్ళండి. ఆ తర్వాత అగ్గిపెట్టెతో పెట్టకూడదు అంటే నేను కూడా అలాగే నేర్చుకున్నానండి. ఏకవత్తితోనే పెడుతున్నాను. ఇంకిలాగే తులసమ్మకు మాత్రం మొదట దీపం పెట్టాలి. ఇంట్లో పెట్టకు. ఫస్టు నువ్వు నారాయణుడు కొలుచుకుంటావు కదా! నువ్వు అది మీ ఇంటి కులదైవం కదా! శ్రీ వెంకటేశ్వర స్వామి మీ కులదైవం కాబట్టి మీరు ముందు తులసమ్మ దగ్గర చేసుకోవాలి పూజ అని చెప్పి రాస్తున్నారండి. మొదటి నుంచి మాత్రం నేను ఇంట్లో దీపం పెట్టాకే బయటికొచ్చే అలవాటుందండి. మా అమ్మ అలాగే పెట్టేది. మా అత్తయ్య వాళ్ళు ఎవ్వరున్నా గూడా అట్లే ఉండేదండి. ఇంట్లో పెట్టుకోవాలి ఫస్ట్ అనుకున్నట్టు చేసేవాళ్ళండి. అలాగే నాకు అలవాటైంది. మా అమ్మది చూసానండి ఎక్కువ శాతం నేను ఇంట్లోనే పెట్టుకునేదండి. ఎక్కువ ఇంట్లో అయిపోయిన తర్వాతే బయటికొచ్చేది. కానీ నేను కూడా ఇంకా అలాగే వచ్చేదాన్ని. కానీ ఇలా చేయకూడదు అని పెద్దవాళ్ళు అంటున్నారండి. అలాగే నేను కూడాను
ఇక నుంచి ఇక్కడ తులసమ్మకు చేసుకున్న తర్వాతే ఇంట్లోకెళ్తానండి. బయటంతా క్లీన్ చేసి, ముగ్గు పెట్టుకొని ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నానండి. ఎవరన్నా తెలియంది చెప్తే మనం కూడా వినాలి కదండీ! నేను కూడా వినాలి కదా! నాకు తెలియదు కదా మరి. ఇప్పుడు మా పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఎవరో ఒకరు కాదండి, చాలామంది చెప్పారు. ఒక్కరు చెప్తే నేను పట్టించుకునేదాన్ని కాదు. చాలామంది కామెంట్ సెక్షన్‌లో రాశారండి. అలా పెద్దవాళ్ళు సిద్ధాంతులు కూడా చెప్తున్నారండి. బయట తులసమ్మ కాడ ఫస్ట్ దీపం పెట్టాలి అని చెప్పి చెప్తున్నారండి. ఇంకా అంతంత పెద్దవాళ్ళు చెప్తున్నా కూడా వినాలి కదండీ నేను. నాకు తెలియంది తెలియజేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరందరూ చెప్పినందుకు నాకు. ఇలా తులసమ్మకైతే చక్కగా అమ్మకు నేను ఏ ప్రసాదం అయితే పెట్టానో ఇలా నైవేద్యం పెట్టేశానండి. అమ్మవారికి చూపించి చక్కగా దండం పెట్టుకున్నానండి. అమ్మకు నేనిలా ఈరోజు శుక్రవారం రోజు చేసుకుంది నా పూజనైతే అమ్మవారు ఏదైనా నా పూజలో ఎటువంటి తప్పున్నా కూడా నన్ను క్షమించాలని చెప్పి ఈ అక్షింతలు నా కోరిక చెప్పుకొని నేను ఈ అక్షింతలు వేసుకొని దండం పెట్టుకుంటానండి. ఇదేనండి నా పూజ. నాకు ఇలా చేయటమే వచ్చండి. ఇంతకంటే ఎక్కువ మంత్రాలు కానీ అలాంటివి నాకు ఏమీ రావండి. నా మనసు మాత్రమే ఉందండి, అంతేనండి. నా మనసుతో చేసుకునే పూజ అండి ఇది. మనం మనసుతో చేసుకునే పూజకి ఎవ్వరైనా కూడా లొంగాల్సిందేనండి. ఆ దేవుడైనా తలంచుకోవాల్సిందే. అప్పుడప్పుడు మనం మూగక చేసే పూజని మనకు తెలియదు కదండీ మరి. రాని దానికి మనం ఏం చేస్తాము? ఇలా చూడండి ఎంతగనం వర్షం వస్తుందో, ఎలా వెళ్తుందో. నా ముగ్గు మొత్తం కొట్టుకొని పోతదండి ఇంకా తులసమ్మ దగ్గరది. పోతే పోయిందిలెండి, ఇంకేం చేస్తాము అనుకోని ఇంకా ఆ రోజండి నేను పొయ్యి క్లీన్ చేసుకున్నాను. పొయ్యి క్లీన్ చేసుకొని చక్కగా అప్పుడే క్లీన్ చేసుకున్నానండి. నేను బోళ్ళు గినుక అన్నీ తోమేశానండి. పొయ్యి మాత్రం నేను పొద్దున క్లీన్ చేశానండి. ఆ రోజు శుక్రవారం రోజు పొద్దునే చేశాను. బోళ్ళు మాత్రం నేను ఈవినింగే తోమి పెట్టుకున్నానండి పడుకునేటప్పుడు. ఇంకా పొయ్యి నేను క్లీన్ చేయలేదండి. చేయకుండా పోయి పడుకున్నాను. కొంచెం అలసిపోయినట్టు అనిపించింది. అలాగని చెప్పి పొద్దునే చేసి ఇలాగా చక్కగా పాలు పెట్టానండి. ఫస్ట్ పొయ్యి మీద పాలు పెడతానండి. ఇంత ధూపం పెట్టి పక్కకు పెట్టేసానండి. ఇలా పూజనైతే చేసుకున్నాను. లోపటికొచ్చేసి ఇలా పూజను చేసుకొని నేను కొంచెం ధూపం పెట్టేసి అది పక్కకు పెట్టేసి ఇంకా ఆ తర్వాత అన్నపూర్ణాదేవిని పక్కన పెట్టి పూజ చేసుకుందాం అనుకున్నానండి. ఇంకొద్దులే ఇంకా మందిరంలోనే చేసుకుందాం ఈ పూజ, మళ్ళీ అది బాగా లెంతీ అయిపోతుంది అనిపించిందండి. అందుకే అమ్మకు కూడా నేను అక్కడ పెట్టలేకపోయానండి. ఆ రోజు మందిరంలోనే చేసేసుకున్నానండి అంతా కలిపి కూడా. ఇంకా నేను ముందు రోజు అభిషేకాలు అవి చేసి మీకు వీడియో పెట్టానండి అన్నపూర్ణాదేవిది. ఆ తర్వాత వీడియో అండి ఇది. ఇలా పాలైతే పెట్టుకోవాలండి మనం ప్రతిరోజు పొయ్యి మీద. మీరు పూజ చేయనవసరం లేదండి. క్లీన్‌గా మంచిగా చూసుకొని పొయ్యిని క్లీన్‌గా చేసుకొని పొద్దున్న కొంచెం గుడ్డ పెట్టైనా తూడ్చి మీరు ఇలాగా పాలు పెట్టండి. చూడండి ఎలా కొండెక్కుతున్నాయో నా దీపాలు. అన్నీ చక్కగా వెలుగుతున్నాయని చూపెడుతున్నానండి మీకు నేను. అలాగా సంతోషం అనిపించిందండి. టీ పెట్టొచ్చి చూశాను వెలుగుతున్నాయా లేదా అని చెప్పి. ఒకటి కొండెక్కిందండి మంచిగా. ఇంకొకటి వెలుగుతుందండి. ఇలాగైతే మసాలా టీ పెట్టానండి మా వారికి, నాకు ఇద్దరికీ కలిపి పెట్టుకున్నాను. ఇలా ఎంత హాయిగా ఉంటదండి అంతా క్లీన్‌గా ఉండి. 2 కప్పుల టీ మనం సంతోషంగా తాగాలనిపిస్తదండి. తాగేసిన తర్వాతే ఇంకా పూజ మొదలేసానండి. ఇది మాత్రం గురువారం నైటు ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి. గురువారం నైటు నేను ఈవినింగ్ తర్వాత నేను అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే దేవుడిని అంతా మొత్తం మందిరం అంతా క్లీన్ చేసుకున్నా అండి. అంతా క్లీన్ చేసుకొని నేను ఈవినింగ్ మాత్రం, ఎందుకంటే తెల్లారితే శుక్రవారం అండి. ఆ దీపం క్లీన్ చేయకూడదు. అలాగని చెప్పి ఇంకా దేవుడు ఏమైనా అనుకోని అని నేను నైట్ మాత్రం నేను స్నానం చేసుకొని పూజ చేసుకున్నానండి. గురువారం నైట్ పూజ చేసిన తర్వాత నేను అంతా అయిపోయినాయి. కొండెక్కిన తర్వాత ఇంక ఇవన్నీ పనులు చేసుకున్నానండి. ఇలా స్వామివారిని మాత్రం మంచిగా అంతా నేను స్వామివారిని క్లీన్ చేసినప్పుడు మొత్తం ఇలా పూజా మందిరాన్ని క్లీన్ చేయలేదండి. మందిరం ఏం దులపలేదండి. అమ్మవారిని కూర్చోబెట్టుకున్నట్టు దీపం పెట్టుకున్నాను కదండీ! ఆ దీపాన్నయితే రేపు శుక్రవారం కాబట్టి రేపు క్లీన్ చేయాలి. అందుకే విగ్రహాలు కూడా ఇలా చక్కగా పసుపు నీళ్ళలో తీసేసుకున్నానండి. నా ప్రతి ఒక్క విగ్రహం తెల్లగానే ఉంటదండి. అందుకే ఇంట్లో కొంచెం పెట్టేసానండి. పసుపులో పెట్టి బయటికి తీస్తానండి నేను. క్లీన్ చేసినప్పుడు మాత్రం మంచిగా శుద్ధిగా చక్కగా ఇవన్నీ మాత్రం పౌడర్ వేసుకున్నా అండి. కోల్గేట్ పౌడర్ వేసి క్లీన్ చేసుకున్నాను. స్వామివారి విగ్రహం మాత్రం చింతపండేసి క్లీన్ చేసుకున్నా అండి. చేసుకొని చక్కగా ఇలా పసుపు నీళ్ళలో పెట్టుకుంటానండి. అన్నీ శుద్ధి అయిపోతాయంటండి మన విగ్రహాలన్నీ. నాకు చెప్పారండి. అందుకే చేస్తాను ఇలాగ నేను. ఇలా పసుపు నీళ్ళలో పెట్టి తీసేస్తానండి. అన్నిటిని క్లీన్ చేసుకొని ఇలాగైతే నేను క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. అందుకే శుక్రవారం రోజు పూజ మాత్రం చేయగలిగానండి. ఎందుకంటే శుక్రవారం రోజు ఈ దీపాన్నయితే క్లీన్ చేయకూడదండి. గజలక్ష్మి దీపం మాత్రం క్లీన్ చేయకూడదు. అంటే తప్పనిసరి అయితే పర్వాలేదండి. ఎటన్నా ఊర్లకు పోయి వస్తే మాత్రం పర్వాలేదు. కానీ నాకు ఒక్కొక్కసారి తప్పదండి అలాగా. కానీ ఈరోజు మాత్రం ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాను కదండీ! అంటే
వెంటనే అమ్మవారిని ఏమి ప్రత్యేకంగా కూర్చోపెట్టుకోలేదండి. నేను కనకదుర్గ అమ్మవారి ఫోటో ఉంది కదా! ఆ తర్వాత ఈ దీపాన్ని పెట్టే దండం పెట్టుకుంటానండి. అంతే, నేను ఇంకేది కూర్చోబెట్టుకోలేదు. పూజ నార్మల్‌గానే చేసుకుంటానండి. కానీ ఆ దీపాన్ని నేను 9 డేస్‌లో 5 రోజులకొకసారి, ఆ శుక్రవారం రోజు కదిపేదేనండి నేను. గురువారం క్లీన్ చేసుకొని, శుక్రవారం ఐదో రోజు కదండీ అమ్మవారికి, ఆ రోజు చేసుకుంటాను. ఇలా కొంచెం పరమాన్నం చేశానండి అమ్మవారికి. ఈ పరమాన్నం చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. నేను టీ పెట్టుకున్న తర్వాత ఈ పని చేసుకున్నానండి. ఇదంతా నేను దగ్గర పెట్టుకుంటే ఇదంతా కొంచెం హాట్ బాక్స్‌లో యేసుకొని పక్కన పెట్టుకుంటానండి. మళ్ళీ మళ్ళీ లేవలేను కదా! ఊరికే లేవాల్సి ఉంటుందండి. నేను మధ్యలో కూడా సింక్ దగ్గరికొచ్చి చేతులు కడుక్కోవడం, ఇంకేదైనా అవసరం ఉంటే అన్నీ కొంచెం ఇరుకు ప్లేస్ ఎక్కువగా లేదు కదండీ! అందుకే ఏది అవసరం ఉంటుందో లేవాలి, తీస్తూనే ఉండాలండి నేను. ఇలా అయితే కొద్దిగా కిందనే కొద్దిగా కొంచెం దులుపుతానండి. అంతే, ఏమి చేయనండి. క్లాతేసి అట్లా నాకేమీ ఉండదు కదండీ! నేను పువ్వులు పెడతాను కదా! అవన్నీ తీసేస్తాను కదండీ! అన్నీ ఉంటాయి కదా! ఇంక యువతల మాత్రం ఇగో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుంటానండి. నా మందిరం అయితే మాత్రం నేను అన్నం తినే ప్లేట్ ఎలా ఉంటుందో అలా చూసుకోవాలనిపిస్తుందండి నాకైతే. మనము తిండి తినే ప్లేట్ ఎంత బావుంటుందో, మన పూజా మందిరం అంత నీట్‌గా ఉండాలంటండి. ఇల్లు, వాకిలి అంతా కూడా మనం చేసుకుంటాం. ఒక్కొక్కప్పుడు ఇంట్లో కూడానండి ఎక్కడైనా కూడా కొంచెం ఉంటుంది. అక్కడ బూజు, అక్కడ ఏదన్నా చెత్త, మన డస్ట్ పడుతూనే ఉంటుందండి. రోడ్డు మీద ఇల్లు కాబట్టి డస్ట్ ఎక్కువ వస్తూనే ఉంటుంది. అలాగని చెప్పి ఇంత కూడా ఎక్కడ చిన్న దుబ్బ కూడా లేకుండా ఉంటుంది ఇంట్లో అని నేను చెప్పనండి. నేను ఆ మాటైతే చెప్పలేను. కానీ మందిరం అయితే మాత్రం మనం అన్నం తినే పళ్ళెం ఎంత శుభ్రంగా చూసుకుంటామో అలా మందిరాన్నయితే చూసుకోవాలండి. పూజ గదైనా, మందిరమైనా, చిన్నదైనా, పెద్దదైనా నీట్‌గా పెట్టుకోవాలండి. పెద్దగా పువ్వులున్నాయి, నువ్వు చేసుకుంటున్నావు అలా కాదండి. పువ్వులు లేకపోయినా కూడా చక్కగా బొట్లు పెట్టుకొని దీపాలకి హాయిగా మనం పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా చక్కగా దీపారాధన చేసుకుంటున్నానండి. అన్నీ అలంకరించుకొని మంచిగా కూడాను అన్నీ ఇలా బొట్లన్నీ పెట్టుకున్నాను కదండీ! ఈవినింగే నేను బొట్లన్నీ పెట్టుకున్నానండి. ఎందుకంటే క్లీన్ చేసిన తర్వాత మనం బొట్లన్నీ పెట్టుకోవాలండి. ఇంక తెల్లారి నేను గబగబా వచ్చి ఇవన్నీ పెట్టుకొని పూజనైతే చేసేసానండి. ఇలా పూజ చేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే ఎన్ని దీపాలైనా పెట్టొచ్చండి అమ్మవారికి. శుక్రవారం రోజండి ఎన్ని దీపాలైనా పెట్టొచ్చు. అలాగే నాకు సంతోషమండి. ఎక్కువ దీపాలు పెడితే నాకంత సంతోషం, కానీ నా మందిరంలో మొత్తం హీటొచ్చేస్తదండి. కానీ ఆ బాధకే ఇగో యువతలకి వెలిగిస్తున్నానండి. ఇంకా హీటొచ్చేస్తదేమో అన్నట్టుగా యువతలకి వెలిగించి, అమ్మవారి దీపం మాత్రం మన దుర్గమ్మ వారికి తలుచుకొని, అమ్మవారే నాకు ఈ లక్ష్మీదేవి రూపంలో ఉన్నది అమ్మవారే అనుకోని, ఆ దుర్గమ్మ వారికి ఆ దీపాన్నయితే పెట్టానండి. నేను సంతోషంగా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇలాగా శుక్రవారం రోజు నిండుగా బయట పూజ చేసుకొని, ఇంట్లో కూడా ఇలా పెట్టుకుంటే ఎంత సంతోషమండి. మనసుకి ఎటువంటి బాధున్నా కాసేపు మర్చిపోవాలండి మనము. మన ఇంటిని చూసి కొద్దిసేపైనా ఆనందపడాలండి. అమ్మవారు కళకళలాడుతూ ఉందండి. అమ్మ ఏదిచ్చినా, ఏదివ్వకపోయినా అమ్మ ఇష్టమండి. కానీ నేను మాత్రం తనకు చేసే పూజ మాత్రం నేను ఆపనండి. నా మనసుకు మాత్రం నేను అలాగే అనుకుంటాను. ఏమనుకుంటారో తెలియదండి. నేను ఇన్ని మాటలు మాట్లాడుతోంది కదా అని అనుకుంటారేమో! కానీ నేను చాలా దెబ్బలు తిన్నానండి. నా మనసుకి చాలా దెబ్బలున్నాయండి. ఆ దెబ్బలన్నీ మర్చిపోవటానికేనండి నేను
మానసికంగా బాధపడకూడదు అన్నట్టుగా సంతోషంగా ఉండాలి. నేను పూజనైతే చేసుకొని కాసేపు నేను మర్చిపోతానండి. నిజంగా నా ఇంటికి నేను ఏమేమి భరించానో నాకే తెలుసండి అవన్నీ కూడాను. మనం అన్నీ చెప్పుకుంటే కాదండి. నా మనసులో కొంచెం అంత చెప్తే నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి మీకు చాలండి. ఇది పసుపు దీపం అండి అమ్మవారికి. ఓం శ్రీ అని రాద్దామనుకున్నా అండి. ఏదో రాంగ్ రాసినట్టయితే ఉన్నానండి. తెలియదు పూజకి లేట్ అవుతుందని. ఏం తప్పు చేశానో అయితే కిందైతే ఓం శ్రీ అనైతే శ్రీం అనే రాయాలనుకున్నానండి. శ్రీం అనే అక్షరం రాయాలనుకున్నాను. కానీ ఏది రాశానో తెలియనండి. కాకపోతే మీరు తెలియదు కాదు. ఎందుకంటే తెలియకుండా చేసిన ఏదన్నా తప్పున్నా కూడా ఆ అమ్మవారు నన్ను క్షమించాలని కోరుకుంటున్నానండి. మీరు చూసేవాళ్ళు కూడా ఏదన్నా రాంగ్‌గా అనిపిస్తే తెలియకుండా చేసిందేమో తను తెలిసి అయితే చేయదు కదా అని అనుకోండి. అలా నేను అందుకే ఒప్పుకుంటున్నానండి మీ ముందు. ఇలా పసుపు దీపం పెట్టి, ఎరుపు ఒత్తులు 5 పెట్టి చక్కగా నేను వెలిగించుకొని దీపాన్ని ఆ దీపానికి నా కోరికనైతే చెప్పుకొని అమ్మవారికి ఇంత పరమాన్నం చక్కగా నెయ్యి వేసి వడ్డించానండి. జీడిపప్పులు అయిపోయాయండి ఇంట్లో. అవి అయిపోయాయి. లెవ్వు అంటే అవి నిండుకున్నాయండి. అయిపోయాయి అనొద్దు కావచ్చు. అప్పుడప్పుడు మీరే అంటూ ఉంటారండి ఇది అయిపోయింది అనంటే, అలా అయిపోయినాయి అనకూడదు సరోజిని అని అంటూ ఉంటారండి. కానీ తప్పో రైటో నాకు తెలియదండి. కానీ ఇది మాత్రం ఈ రోజుకి అవి లేకపోయినా కూడా చక్కగా నేనైతే ఇంత నెయ్యి వడ్డిస్తే చాలండి అమ్మవారికి బెల్లమన్నం వండి. అంతే సంతోషమండి. అమ్మవారికైతే ఇలా గులాబీ హారతులతో అయితే నిండుగా అమ్మవారిని కొలుచుకున్నానండి. పండ్లు, పూలు ఇంట్లో ఏదున్నాయో అవి పెట్టుకున్నానండి. ఇలా పంచహారతితో నా పూజనైతే పూర్తి చేసుకునేటప్పుడు నేనెంత అలసటైతే ఉందో అదంతా నా సంతోషంలోకి మారిపోతాయండి. నా ఎటువంటి కోరికైనా అమ్మవారు వింటుందేమో అనుకోని నేను కోరుకొని ఈ పనులన్నీ చేసుకుంటానండి. అమ్మకు అన్నీ తెలుసండి. అమ్మకి ఏది తెలియదండి. ఇలా చూడండి దీపాల కాంతిలో అమ్మవారు ఎంత మురిసిపోతుందండి. ఇలా మనం నిండు మనసుతో చేస్తే ప్రతి ఇంట కూడా అమ్మ ఎంత ఆనందంగా ఉంటుందండి. అందుకే మన పూజలు చాలామంది చేస్తున్నారండి. అందరూ కూడా అందరి ఇళ్ళలో ఇలా చేసుకోవాలండి. ఆ తర్వాతైతే వంటను చేసుకున్నానండి. నా వంటతో ఈ వ్లాగు ముగిస్తున్నానండి. ఇందులో ఏదైనా తప్పులుంటే మాత్రం నన్ను క్షమించగలరండి. ఇలా చక్కగా అయితే కూరనైతే వండుకున్నా అండి. ఇదంతా కొంచెం దగ్గరికొచ్చి మంచిగా ధనియాల పొడి వేసుకుంటే బావుంటదండి. వీడియో నచ్చితే